రియాక్షన్? సో మాకంటే కూడా మీకు బాగా ఆసక్తిగా ఉంది. 3 నెలలు అయింది ఈ రోజుకి అంటే మీన్స్ ఈ 9వ తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది. పోనీ ఈ 9వ తేదీన ఆ ప్రాముఖ్యతను ఏమైనా నిలబెట్టుకున్నారా అంటే అది మీకే తెలవాలిగా, నిలబెట్టుకున్నారా లేదా అనేసి. డిసెంబర్ 9 అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాము. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యంగా ఇస్తామన్న హామీల గురించి ఈరోజు మాట్లాడే దిక్కే లేదు. అంటే ఈరోజు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. డిసెంబర్ 9లో ఏం చెప్పినారు? డిసెంబర్ 9లో ఎందుకు చెప్పారు? ఇప్పుడు తీసుకుంటే మీకు ఇంతే వస్తుంది, అప్పుడు తీసుకుంటే అంత వస్తుంది అని చెప్పిన దాంట్లో ముఖ్యంగా పెన్షన్స్ ఉన్నాయి. ఆసరా పెన్షన్స్ల విషయంలో వీళ్ళు 2016 రూపాయలు ఇస్తే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 4000 పిలుస్తుంటే మేము 6000 ఇస్తామని చెప్పారు. అలాగే ఇప్పటికిప్పుడు పోయి మీకు రుణమాఫీ అయినా సరే మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి, ఎమ్మటే చేస్తాము డిసెంబర్ 9వ తేదీన అనేసి అది ఆనాడు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డే కాకుండా రాహుల్ గాంధీతో కూడా చెప్పించారు 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని. సో ఇంకా రైతు భరోసాకు సంబంధించి కూడా డిసెంబర్ 9 చెప్పారు. రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు డబ్బులు కావచ్చు, అలాగే కౌలు రైతులకు కావచ్చు, ఇవన్నీ. అలాగే మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు ఏవైతే చెప్పారో ఒక విధంగా చెప్పాలంటే 420 హామీలకు సంబంధించి మనం ఎంతసేపు 6 గురించే మాట్లాడుకుంటున్నాం కదా. ఉన్న అంశాల గురించి 420 హామీల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు చెప్తున్న మాటలు ఏంటంటే మేము 4 గ్యారంటీ స్కీమ్స్ని మేము ఆల్రెడీ అమలు చేశామని చెప్తున్నారు. ఒక్కొక్క స్కీమ్ కింద 6 గ్యారంటీ స్కీమ్ల కింద దాదాపుగా 14 అంశాలు ఉన్నాయి. ఆ 14 అంశాలు మెయిన్గా చేయాల్సినవి ఏంటమ్మా అనంటే సో రైతు భరోసా పాయే. రైతు భరోసా ఏం చెప్పారు? ఈ డిసెంబర్ 9వ తేదీన చెప్పారు. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు టకటకా పడిపోతాయని చెప్పారు. రైతు భరోసా పక్కన పెట్టి రైతు బంధుకే రోజు దిక్కులేని పరిస్థితి. 50% మందికి కూడా 7700 కోట్ల నిధులు ఉంటే ఆ నిధులు ఏం చేసినో తెలియదు. సో మొత్తానికైతే అవి కూడా పడలేదు. ఇక రెండోది వచ్చేసి ఏం చెప్పేసారు? ఆసరా చేయుత కింద వీళ్ళు తీసుకొచ్చారు. పెన్షన్స్ విషయానికి వస్తే ఇప్పుడు 2016 వస్తాయి, మేము వస్తే 4000, వికలాంగులకు 6000 అన్నారు. సో ఆ ముచ్చట బాయ్. ఒకటి ఏం చెప్పారు? రైతు భరోసా కదా. రెండోది వచ్చేసి చేయుత కింద అన్ని రకాల పెన్షన్స్. దాని తర్వాత 3 మెయిన్గా ఏం చెప్పారు? రైతు రుణమాఫీ. 1, 2, 3 ముఖ్యంగా ఈ 3 అయితే చెప్పిండ్రు కదా. ఈ 3 ఈరోజు రైతు భరోసా కానీ, చేయుత కానీ, తర్వాత రైతు రుణమాఫీ కానీ ఏమన్నా ఇప్పటి వరకు అంటే ఈ రోజుకు కరెక్ట్గా అయిపోయింది. 3వ నెల దాటుతుంది. జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, కాసేపు అయితే 9వ తేదీ కూడా అయిపోతుంది. సో ఏం గొప్పగా చేశారు కూడా మాట్లాడుకున్నామంటే ఆనాడు మేము కేసీఆర్ చేయని పనులన్నీ కూడా మేము చేస్తామన్నారు. చాలా సంతోషమే, అందరూ కోరుకున్నారు. ఆనాడు చేయని పనులు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ చేయాలి అద్భుతంగా అని అనుకున్నారు. బట్ ఏం చేసిరు? మనం ఎంతసేపు గురించి మాట్లాడుకుంటున్నాము కానీ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఏం చేసిండ్రు? కుటుంబ పాలన అని వాళ్ళని ఎద్దేవా చేసిరు. మరి ఇలా వీలు చేస్తున్నది ఏంది? సో ఈ సబ్జెక్టు గురించి మా దాంట్లో వీడియోలు కూడా ఎత్తుకోవచ్చు. ఈరోజు ఎంపీ సీట్లలో తల బొప్పి కట్టేలా ఇక మళ్ళీ అంత అయిపోయింది. సో అయితే ఇచ్చినాం కానీ ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని వెయిట్ చేసి సర్వేలట మళ్ళీ ఎంపీ సీట్లకు సర్వేలు చేసి సో సీట్లు ఇస్తాం. రెండోది ఉద్యమకారులను కూడా బాగా రెచ్చగొట్టిరు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరి అయిన గుర్తింపు లేదు, వాళ్ళని పట్టించుకోలేదు. మేమొస్తే సోనియా గాంధీ చేత పంచభక్ష పరమాణాలు పెట్టిస్తామని చెప్పారు. మరి ఆ పంచభక్ష పరమాణాలు ఎక్కడ పోయినాయి? ఈ రోజు మరి ఎంతమంది ఉద్యమకారులకు ఏం చేసిరు ఈ 3 నెలల్లో? మేము రాగానే ఈ రోజు ఏం చేసిరు? పోనీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అని ఇచ్చిన కోదండరామ్ సార్ కంటే అది లేదు. అంటే ఇది ఖచ్చితంగా గవర్నర్ కోటాలో కిరికిరి ఉంది కాబట్టి బరాబర రావుతుంది కాబట్టి ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా ఉద్యమకారుల మీద ప్రేమ ఉండి కోదండరామ్ సార్ మీద ప్రేమ ఉండుంటే వాళ్ళు ఎమ్మెల్సీని
ఎమ్మెల్యే కోటాలోనే ఇవ్వచ్చు. అలా కాకుండా ఏం చేసిరు, అది గవర్నర్ కోటాలో ఇచ్చిరు. అది ఏం జరిగిందో నిన్న కోర్టుల తీర్పు కూడా చూసినాం, అది కొట్టేసింది కోర్టు. సో అది ఇంకా ఊరిసలాడుతుంది ఆ ఎమ్మెల్సీ పదవి. సో ఇప్పుడు మా ఉద్యమకారులే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఉద్యమకారులు అంటే, సో మా కోదండరామ్ సార్ అంటే చాలా ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ఉద్యమకారులు అంటే కేవలం ఒక కోదండరామ్ సారేనా, ఒక గాదే ఇన్నయ్య ఏమైండు, లేకపోతే ఒక తెలంగాణ విటల్ జర్నలిస్ట్ విటల్ ఏమైండు, లేదంటే సోషల్ మీడియా తరఫున కాళ్ళ ఏళ్ళ పడి రైతుల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఉన్న ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళేమైండ్రు. సో ఇవన్నీ కూడా వాళ్ళు చర్చకు చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అంటే అయ్యాల ఆయన దగ్గరది లేదని వీలేదో ఈయనను పొగుడుదామని చూస్తే తీరా చూస్తే ఈయన కూడా గదే పరిస్థితి అయ్యింది. అసలు తెలంగాణ ఉద్యమకారుల పిలిచి ఒక్కసారన్నా వాళ్ళ అభిప్రాయాలు కూడా కనీసం తీసుకోలేదని మాట్లాడుతున్న వైనం కూడా చూస్తున్నాం. అంటే ఒక్కొక్కటిగా స్టార్టింగ్లో ఏదో హోప్స్ పెట్టుకున్నారు, ఈరోజు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అదే మేడిపండు చెన్నం లాగా అంటారు కదా, స్టార్టింగ్ అంతా కూడా మేడిపండు చూడు మేలిమై ఉన్ను పట్ట విప్పి చూడు పురుగులు అన్నట్టుగా. సో ఏంటి పాలనతో కంపేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ మాటలు మంచిగా ఉన్నాయి, మాటలేమో చాలా గొప్పగా చెప్తున్నాడు, అవసరమైతే బూతులైనా వాడు చాలా మెరుగ్గా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చేతుల దగ్గరకు వచ్చేసరికి మాత్రము జీరో అని చెప్పుకుంటూ వస్తున్నారు. చేతుల విషయానికి వచ్చేసరికి ఏమేమో చెప్తున్నాడు. ఒక్క విషయం మీదనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆయన మాటని ఆయననే నిలబడలేకపోయింది ఒక స్టాండ్ మీద. రైతు భరోసా, రైతు బంధు ఒక్క దాని మీద నిలబడలేకపోయారు. ఎన్ని తేదీలు పెట్టిండ్రు ఆ రైతు బంధు రైతు భరోసా మీద. మేము వీడియోల రూపంలో కూడా మేము ముందు పెట్టినాం. ఏమన్నారు, ఫిబ్రవరి చివరాఖరి కల్లా వేస్తాం, డిసెంబర్ 9 ఎట్లాగూ పోయింది, జనవరిలో వేస్తామన్నారు, జనవరి పోయింది, ఫిబ్రవరి చివరాఖరి కల్లా వేస్తామన్నారు, అది పోయింది. మళ్ళేం చెప్పారు, మార్చి చివరాఖరి కల్లా వేస్తాము సాగు చేసే వాళ్ళకని చెప్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 9 రోజులు అయిపోయింది, మరి మార్చి చివరాఖరి కల్లా వేస్తారా లేదా అనేది అదొక అంశంగా ఎదురు చూడాలి. ఇక 420 హామీల గురించి అయితే అసలు దిక్కే లేదు. ఈ 6 గురించి అసలు దిక్కులేనప్పుడు ఇక 420 హామీల గురించి అడిగేవాడు ఎవరున్నారు? అంటే వీళ్ళ కాలయాపన అంతా కూడా, వీళ్ళ సమయం అంతా కూడా దేనిపైన పెడుతున్నారు? ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గనక అనుకున్న సీట్లు రాబట్టుకోలేకపోతే తన సీఎం కుర్చీకే కూర్చున్న సీటుకే ఏమవుతుందన్న భయం ఒకవైపు పట్టుకుంది, మరొక వైపు వాళ్ళ లీడర్లే ఎలాంటి ఎసరు పెట్టారా సీటుకనే ఒక భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పార్లమెంట్ సీట్ల పైన పడింది. అసలు ఏ సీటు ఎవరికి ఇవ్వాలి, ఏ సీటు ఎవరికి ఇస్తే గెలుస్తుంది? మల్కాజ్గిరి చాలా అంటే డోర్ డే అనే పొజిషన్కి వచ్చింది రేవంత్ రెడ్డికి. మల్కాజ్గిరిలో కనుక బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేపు తమ సీటుకి ఎసరొచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా గట్టిగా ఉన్నాడు. ఆ కాన్స్టిట్యున్సీ అటు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబం చాలా స్టాండర్డ్గా ఉంది కాబట్టి సో ఆ మల్లారెడ్డిని తీసుకొచ్చుకొని కాంగ్రెస్లో చేర్చుకుంటే అదొక పెద్ద బదనాం. అట చేర్చుకోవద్దు, అట వాళ్ళు పోటీ చేయకుండా బెదిరించాలి. సో ఇక బఫర్ జోన్ అని చెప్పి బిల్డింగ్లు కూలగొడతా, కాలేజీ బిల్డింగ్లు కూలగొడతా, బఫర్ జోన్ అని చెప్పి వాళ్ళని భయానికి గురి చేసిరు. మొత్తానికైతే మేము ఇక అక్కడి నుంచి పోటీ చేయమనే విధంగా ఆ విధంగా మాత్రం రేవంత్ రెడ్డి అయితే ఎక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయకుండా ఆ కుటుంబం నుంచి, మల్లారెడ్డి కుటుంబం నుంచి అక్కడ మాత్రం పైచేయి సాధించినాడు. ఈ 3 నెలలు చేసిన విషయాలు కొన్ని చెప్దాం. ఏంటి, జై తెలంగాణ అన్న వాళ్ళని జైల్లో పెట్టడం కావచ్చు, లేదు జర్నలిస్టులు చూసినాం, శంకర్ విషయంలో చూసినాము, ఆయన్ని కొట్టించే విషయము, నోరు మూపించాలనే విషయం, అంటే ఆయన నోరు మూపించలే కానీ ఆయన మీద దాడి విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక కొడంగల్ రైతుల విషయంలో, ఫార్మా కంపెనీ విషయంలో వద్దని చెప్పినప్పుడు తన తమ్ముడు అక్కడ వహిస్తున్న విధానంలో వీళ్ళు పైచేయి చూపించారనుకోవచ్చు. ఈ 3 నెలల గురించి మనము టోటల్గా మాట్లాడుకోవాలంటే ఏం చేసిరమ్మా అనంటే, ఒకటి మాత్రం చాలా మెరుగుపరుచుకున్నారు వాళ్ళు. ఇదంతా మనము తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ ప్రజలకు మాత్రం వృద్ధం. కానీ ఒకటి మాత్రం వాళ్ళ వరకు వాళ్ళు మెరుగుపరుచుకుంది ఏందా అంటే,
బ్రహ్మాండమైన బూతులను మాత్రం మెరుగుపరుచుకున్నారు. ఏమీ లేనప్పుడు ఏదో అవుతుంది అన్నట్టు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా, సేమ్ అదే చందంగా తయారైంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తుంటే. అయిపోయి ఇలా గమ్మతైన వార్తలు చూస్తుంటే నవ్వుకోవాలనో ఏడవాలనో అర్థం కాలేదు. ఎట్లా పిలుస్తారు ప్రభుత్వాన్ని? మా ప్రభుత్వాన్ని మాకు ఓవైసీ అండగా ఉన్నాడు అంటే ఏం తేడా ఉంది? ఓవైసీ ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ వైపు ఖచ్చితంగా వాళ్ళు పోవాల్సిందే, ఎందుకంటే తప్పదు. ఇందులో కొత్త వింత ఏం లేదు. వాళ్ళు పోకపోయి ఉంటే అది ఒక వింతగా భావించవచ్చు. ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉంటుందని. ఈరోజు పాపం ఆయనకు నిన్న ఇవాళ బాగా ఆనందంగా ఉంటుండొచ్చు. ఇన్నేళ్ళ ఈ 3 నెలలు చూసుకుంటే మనం ఇంకా 100 రోజులు కాదు, 100 రోజులు వచ్చేసి 17వ తేదీన 100 రోజులు అవుతాయి. సో ఈ రోజుకి ఏమవుతుంది? 3 నెలల దాంట్లో వీళ్ళు ఏంటి బాగా జనాల్లోకి ఎక్కించిన విషయాలు కొన్ని చెప్పుదాం. ఒకటి కాళేశ్వరం, 2 అవినీతి. అవినీతి అంటే అన్ని శాఖల్లో కూడా అక్కడ చేయగలిగే పనులకు సంబంధించి ఒక క్లారిటీ లేకపోవడం కావచ్చు, నిధులను రాబట్టలేకపోవచ్చు, అది ఏ రకంగా చేయాలి అడ్మినిస్ట్రేషన్ అనే విషయంలో వీళ్ళకి ఎలా ఉందో తెలియదు. కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మనం ఇచ్చిన డేట్ల గురించి అడుగుతారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళని డైవర్ట్ చేయడమే కాదు, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి. అమ్మో ఇప్పుడు 1, 2 ఇచ్చారు, రేపు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నవన్నీ ఇస్తారు అనేసి మొత్తంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లే పని అయితే చేశారు. ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఇచ్చారు, లేకపోతే మనకు గ్యాస్ బండలు ఇచ్చారు 500కు, లేదు అని అంటే ఈ 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇవి ఇచ్చిరు కాబట్టి రానున్న రోజుల్లో మిగతావి కూడా ఇస్తారనే భ్రమలో అయితే అందరు ఉండరు. అంటే వీళ్ళకి అందరూ ఓటేస్తే కదా అందరు ఉండడానికి. కానీ 4 కోట్ల మందికి ప్రతినిధి అయినప్పటికీ 4 కోట్ల మంది ఓట్లు వేయలేదు, అందులో 39% మంది మాత్రమే ఓట్లు వేసారు. ఇక వీళ్ళు సక్సెస్ అయిన విషయాలు మాత్రము ప్రజలకు అక్కరలేని విషయాలలో మాత్రం సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ వస్తే కరువు కాటకాలు ఉంటాయని పదే మాట్లాడుకున్న ప్రజలే సరే చూద్దాం మార్పు, కాంగ్రెస్కి వేద్దాం మార్పు ఏమన్నా ఉంటుందేమో అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలైతే మార్పును చూస్తున్నారు. మార్పును చూస్తూ ఏదైతే మార్పు అని వీళ్ళు అన్నారో ఆ మార్పును మాత్రం బరాబర్ తెలంగాణ ప్రజలకైతే ఇచ్చారు. ఇది అవునో కాదో మీ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, లేదంటే మీ కాల్ రూపంలో తెలియజేయచ్చు. ఏమిచ్చిరమ్మా మార్పు అంటే? ఎందుకంటే ఈరోజు ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం. ఏమిచ్చిరు? కరెంటు, నీళ్ళు, ఇవైతే 2 ఇప్పుడు అనుభవిస్తారు కదా. కరెంటుకు సంబంధించి కావచ్చు, నీళ్లకు సంబంధించి కావచ్చు. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కొన్ని మీడియాల్లో కూడా చూడొచ్చు. ఈ మహానగరానికి కూడా నీటి గండం పొంచి ఉంది, నీటి ఎద్దడి, నీటి కటకట. అంటే మనం ఇప్పుడు మార్చి మధ్యలో కూడా లేము, మార్చి మొదటి వారంలో ఉన్నామంటే మనకి ఇంకా ఏప్రిల్ మే ఏ మేర ఉండబోతుంది. ఇప్పటికే పంటలు వరి ఎండిపోతుంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. రెండోది ఆల్రెడీ మళ్ళీ మోటార్లు పెట్టుకొని చీకట్లో పోయేసి మళ్ళా పాము కాటికి గురవుతున్నారు. ఏదైతే వస్తుంది అనుకున్నామంటే భయంగానే వేసేవాళ్ళు ఓటు కూడా అమ్మో వేయాలన్నా వద్దా, మళ్ళీ ఈ పరిస్థితి వస్తుందేమో అనుకున్నారు. కానీ వాళ్ళ భయమే నిజమైంది. ఈరోజు వాళ్ళ భయమే నిజమైంది. దీనికి నేను మాట్లాడే సబ్జెక్టుకి పార్టీలకు సంబంధం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉంటుందని అందరూ తెలంగాణ ప్రజానికమే కాదు ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసారు. కరెంటు కష్టాలు ఎట్లుంటాయి, నీటి కష్టాలు ఎట్లుంటాయి, నిరుద్యోగుల కష్టాలు ఎట్లున్నాయి అనేది ఎవ్వరికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, మీరు 10 ఏళ్ళు ఎందుకు మీరు బాగుపడతారు, 10 ఏళ్ళు మంచిగా మీరు ఉన్నారు అంటే పొలాలన్నీ మంచిగా పచ్చబడ్డాయి, ఇలా ముఖాలు జర తెల్లబడ్డాయి, మీరు ఎట్లెందుకు ఉండాలి, మీరు ఎప్పుడు కూడా నల్ల ముఖాలతోటి ఎప్పుడు బాధలు పడుకుంటూ గోస పడుకుంటూ ఉండాలనేసి వాళ్ళు ఈ మార్పును అయితే తీసుకొచ్చారు. ఈ 3 నెలల్లో వచ్చిన మార్పు ఇది అవునా కాదా ఎవరికి వాళ్ళు తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకుంటే తెలుస్తుంది.
ఇలా కరెంటు పరిస్థితి ఎట్లుంది, ఇలా నీళ్ళ పరిస్థితి ఎట్లుంది, ఇలా నిరుద్యోగుల అంటే ఏమేమో చెప్పారు. ఇలా ఇదే అశోక్ నగర్లో మళ్ళీ కూడా వాళ్ళ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. 30 లక్షల మంది ఉద్యోగులను రెచ్చగొట్టి మీరు ఇలా నియామక పత్రాలు పంచుతూ ఇంక అదే అందుకే మాట్లాడుతున్నాడు ఆనాటి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మందికి పుట్టిన బిడ్డల్ని మా బిడ్డలని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చిర్రి అని అంటే ఇంతకంటే మార్పుకి ఇంకా ఏముంది చెప్పండి. మీరు మాకు సమయమే లేదు, మాకు కూర్చోనిక కుర్చీ లేదు, కుర్చీ చూసుకొని కుర్చీ ఎత్తుకొని కూర్చుందామనేకే మీరు గిన్ని మాట్లాడుతారు అన్నారు కదా. మరి ఎన్నడూ మీరు నోటిఫికేషన్ ఇచ్చిరు, ఎన్నడూ జాబ్ డేట్లు ఇచ్చిరు, మీరు ఎన్నడూ పరీక్ష పెట్టిరు, ఎన్నడూ రిజల్ట్ ఇచ్చిరు, ఎప్పుడు సిద్ధం చేసి ఈ నియామక పత్రాలు? అంటే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే తెలంగాణ ప్రజలు నమ్ముకుంటూ పోతారు. ఇప్పటికీ వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే, గట్టిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికీ వాళ్ళకున్న నమ్మకం ఒకటే, ఇంకా ఏమో చేస్తారేమో నమ్మకం ఉంది. కొంత ట్రాన్స్లో ఉన్నారు. ఆ ట్రాన్స్ నుంచి వాళ్ళు బయటకు పడక ముందే ఎంపీ ఎలక్షన్లు మనం ఖతం చేసుకోవచ్చు. ఈ ఎంపీ ఎలక్షన్లో మనం అనుకున్న సీట్లు కనుక రాబట్టుకోగలిగితే తర్వాత మనం ఏం మాట్లాడినా చెల్తుంది, ఏం మాట్లాడకపోయినా చెల్తుంది అనే ధోరణిలో ఈరోజు అధికారం నడుస్తుంది. 3 నెలలకే తిరుగుబాటు చర్యలు ప్రారంభమైనవి. కాకపోతే వేచి చూస్తున్నారు. ఏమో కొంత ఇచ్చారు కదా, ఇంకేమైనా ఇస్తారేమో. ఇప్పుడు గ్యాస్ విషయానికి వస్తే కూడా కావాల్సింది 97 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఉంటే ఇచ్చింది 40 లక్షల మందికి. అందులో విడుదల చేసినది కావాల్సింది 182 కోట్లు అయితే ఈ విడుదల చేసిన నిధులు కూడా 82 కోట్లే ఉన్నాయి. సో కళ్యాణ లక్ష్మికి ఏం చేశారు, వాళ్ళు ఇస్తే 1 లక్ష రూపాయలే, మేము తులం బంగారం కూడా ఇస్తున్నాము. ఆడపిల్లల గురించి మేము బాగా అర్థం చేసుకొని ఆడపిల్లల్ని మేము చాలా పై ఎత్తులో చూడాలనుకునేసి తులం బంగారం చెప్పారు. మరి ఇది పెళ్లిళ్ళ సీజన్ కదా, పక్క ఎంతమందికి తులం బంగారం ఇచ్చిరు? అది 24 క్యారెట్లు ఇచ్చిరా, లేకపోతే 22 ఇచ్చిరా, అది 18 ఇచ్చిరా, 14 క్యారెట్లు ఇచ్చిరా? అసలు ఏ సభలో కూడా ఏ సమీక్షలో కూడా వీటి గురించి ముచ్చటే లేదు. ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు ఎంచుకునేది ఒకటే, 6 నెలల్లో ప్రభుత్వం కూలుతుందని ఒక మాట. రెండోది ఏం మాట్లాడతాం, నోరు తెరిస్తే కాళేశ్వరం. సరే, కాళేశ్వరం అసలు అవ్వదు, ఆ 3 బరాజులు రిపేర్ చేయడం జరగదు. కానీ సబ్స్టిట్యూట్గా నీటి ఎద్దడి లేకుండా వాళ్ళకు నీళ్ళు ఎట్లు ఇస్తామన్న విషయాన్ని కూడా వాళ్ళు ఈ రోజుకి కూడా చెప్పలేకపోతున్నారు. అంటే ఎంత తెలివిగా తెలంగాణ ప్రజల్ని ఏమారుస్తున్నారనే విషయాన్ని ఈ పార్టీకి, ఎందుకంటే ఒకప్పుడు తెలిసేది కాదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత స్మార్ట్ ఫోన్లు లేవు. కాబట్టి ఏదైనా విషయం తెలవాలి అంటే మనకు తెల్లారి పేపర్ వస్తే కానీ తెలిసేది కాదు. కానీ ఇలా ఆ పరిస్థితి అయితే లేదు. సో అలాగే ఏమైనా కాల్స్ వస్తే తీసుకోండి. ఈరోజు నిజంగా వాళ్ళ రియాక్షన్ ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. కమెంట్స్లో పెట్టారు, కాంగ్రెస్ వేస్ట్, జై కేసీఆర్ అనేసి. మార్పు వచ్చింది, ఎందులో మార్పు వచ్చింది, బూతులు ఎలా తిట్టాలో మార్పు వచ్చింది, బాగా వచ్చింది, అదే కదా చెప్తున్నాము. హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. 3 నెలల పాలన పైన పెట్టినాము, మార్పు ఏమన్నా వచ్చిందా? ఈ 3 నెలల రేవంత్ పాలన మీకు ఎట్లా అనిపించింది? అయ్యో మార్పు కాలేదండి, అక్కడ పంటలు వెళ్ళిపోతున్నాయి. ముందే చెప్పింది ఆయన, పంటలు వెళ్ళిపోతున్నాయి, సిటీలు కూడా కరెంటు పోతూనే ఉంది. రైతు బంధుకు గోవింద, మనకు కిడ్నెలకు గోవింద, నిరుద్యోగస్తులకు గోవింద. ఈ గ్యాస్ సిలిండర్ అదే కదా. కానీ గొప్పగా మేము ఈ 3 నెలల్లో ఇచ్చింది ఏంటంటే మేము 4 గ్యారంటీ స్కీమ్లను అమలు చేశామనే మార్పును చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎవరికి ఇచ్చిందండి మార్పు? ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చింది ఊర్లో ముప్పడం 5 నుంచి తెలుస్తుంది. ఎవరికి ఇచ్చింది ఆరోగ్యం నడిచి వదులుతుంది గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇచ్చిందని. ఇవన్నీ అడిగా సంవత్సరంలోదండి. పబ్లిక్ ఇప్పటికి కూడా మొత్తం పెట్టుకుంటూ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒకటే ఒక విషయం చెప్పండి. మీకు దండం పెడతాను, ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ మళ్ళీ ఇలా 90 రోజుల నుంచి చూసినట్టు
పైన సెంటర్ లో కూడా మా గవర్నమెంట్ వస్తుంది అవి మన మాటలు మాట్లాడుతూ ఈ విధంగా అన్ని మళ్ళీ మోసపోయిందంటే తెలంగాణ ఆయన కప్పులు అమ్మేస్తారు. కానీ ఇంకా వాళ్ళకు తెలంగాణ ప్రజల మీద అమితమైన విశ్వాసం ఉందండి. ఎందుకంటే మేము అద్భుతమైన పథకాలు అమలు చేశాము, రానున్న రోజుల్లో ఎట్లాగూ మమ్మల్ని నమ్ముతారు కాబట్టి మేము అద్భుతంగా సీట్లు సంపాదిస్తామనే నమ్మకం వాళ్ళకు చాలా గట్టిగా ఉందండి. మొత్తం కేవలం ఈ టీఆర్ఎస్ పట్లమే మీరు ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో అసలు ఈ గవర్నమెంట్ నమ్మి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీకు వీళ్ళకి ఏమన్నా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తెలంగాణ వీళ్ళు రేవంత్ రెడ్డి జయం కొంతమంది మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు, మీకు కడుపు అన్నది అర్థమైపోయింది. కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయం చూసుకుంటూ కూడా ఇంతమంది పోస్టులు పెడుతున్నారంటే నాకు అర్థమైపోలేదు. ఈయన పెద్ద పౌరుడేమో కొంత పేరు వేసుకుంటా అంటాడు. ఆడికారు ఎట్లా హామీ లేకపోతే పబ్లిక్ మెడల్ కొడుతున్నారు, అప్పుడు ఏదేసుకుంటావు? పబ్లిక్ తెలంగాణ ప్రజలు మెడల్ కొడుతారు, అప్పుడు ఏదేసుకుంటారు? మనం చూసుకున్నావా సుత్తరేట పడతాయి. ఏం మాటలు తెలంగాణ సీఎం ఆ కుర్చీకున్న ఉన్నతాన్ని కొడుతున్నాం. పబ్లిక్ లో అసలు స్టేట్మెంట్ వస్తున్నామని చెప్పేసి బయటకు చెప్పుకొని కూడా చెప్పుతోటి తలదించుకున్నట్టు చేస్తున్నాడు. నిజంగా తెలంగాణ అంటే రేపు తెలంగాణ అంటే వీళ్ళ భాష ఇంత నీచంగా ఉంటుందా, వీళ్ళ అలవాట్లు ఇంత నీచంగా ఉన్నాయనే లగంగా ఈ రోజు అర్థమవుతుంది. అంటే మార్పు అంటే ఇక్కడ కనిపిస్తుంది. 10 ఏళ్ల కింద తెలంగాణ వాళ్ళన్నా తెలంగాణ భాష అన్నా ప్రతి ఒక్కరు హేళన చేసి ఒక రకమైనటువంటి నవ్వు తెలంగాణ భాష అంటే. అటువంటిది కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ నిలబెట్టి తెలంగాణ ఇంత మంచి అభివృద్ధి పనులు తీసుకుపోయిన తర్వాత బయటకు ఎక్కడైనా పోయి వాళ్ళన్న మా కేసీఆర్ గారు మాకు ఐడింగ్ చేస్తారు ఆయన మీరు చెప్పుకుంటే మాకు ఇజ్జత్ ఉంటుంటే, ఇప్పుడు ఆయనకు మొత్తం ఇజ్జత్ తీసేసి ఏం మాటలు అవి పేర్లు చేసుకుంటానే మానవ బాంబులు అయితే నువ్వు ఇచ్చిన ఆదాహాన్ని లేకపోతే తెలంగాణ ప్రజలు నీ మెడలు కొడతారు. ఆ పేరు వేసుకున్న చూసుకున్నావా కుక్కలు పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు రేవంత్ 3 నెలల పాలన గురించి? ఒక్కటే మాట్లాడి పబ్లిక్ ఏదో మోసపోయిండు, సరే పబ్లిక్ అంత తెలియదు లేదు కాదు 10,000 ఇవ్వాలంటేనే పైకి కూర్చి మొత్తం తెలుసుకొని చేస్తారు. అటువంటిది ఏదో మోసపోయి చెప్పిన దొంగ మాటలు ఇది ఓటేసిండు. దయచేసి తెలంగాణ ప్రజలకు నేను మిలిటరీ ద్వారా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, ఒకటే చెప్తున్నా, దయచేసి రేపు ఎంపీలు చేస్తున్నారో వీళ్ళకు చెప్పుతో కొట్టినట్టు వీళ్ళకి బుద్ధి చెప్తేనే మళ్ళీ మన తెలంగాణ గాడిలో పడుతుంది. అయ్యో పబ్లిక్ అంత లేదు, మనం చెప్పే మాటలు సోషల్ మీడియా ద్వారా మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందరికి పోతుంది, మనం తప్పు చేయకూడదని అట్లీస్ట్ అప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ ద్వారా వీళ్ళకి చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకు ఎక్కడ ఒక డిపాజిట్ కూడా రాకుండా వాళ్ళకు చేస్తేనే మంచి అవుతుందండి. లేదంటే ఈ 3 నెలల్లో ఎటువంటి నరకం చూస్తున్నారు రైతులు కానీ ఇక్కడ స్టూడెంట్స్ కానీ. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టింటున్నాయి మా ఫ్రీ బస్సు ఎంతకుముందు అంతకుముందు అనేది మాట మాట్లాడి అసెంబ్లీలో ఇంతకుముందు తెలంగాణ పబ్లిక్ దీనే రాగలేదా అండి, మరి అంతకుముందు పబ్లిక్ కొత్తలోనే తిరగలేదా? కరెక్టే. ఏం మాటలు అవి అంతకుముందు నీరు రాయలేదు, నీళ్ళు ఎక్కడో తెలుసుకుని రాయదు కానీ తెలుసుకున్న తీరట్లా కొద్దిగా రోజు బిండి పెట్టేసి ఆడ నెంబర్ కూడా నిలబడాలి, నా వచ్చేసి పోయి పట్టుకోవాలంటే పబ్లిక్ చేసి అని ఇచ్చి పెట్టి ఇంట్లో పిల్లలు దాన్ని ఏమంటారు చిన్న పిల్లలు ఉన్నా కూడా ఉయ్యాల తీరగట్టిన ఉయ్యాల వేసి ఉయ్యాల నిలబడేది. మళ్ళీ అదే కనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే, మన కరెంటుకు కానీ నీళ్ళకి కానీ మళ్ళీ కూడా మొదలైనవి. ఆల్రెడీ పొలం దగ్గర ఆయన కరెంటు పెట్టబోతూ మళ్ళీ పాము కాటికి గురై తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో చనిపోవడం జరిగిందంటే మళ్ళీ సేమ్ పరిస్థితి అయ్యాల కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉందో మార్పు ఇవాళ అట్లనే ఉంటుంది సేమ్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీరేం మాట్లాడతారండి? అయ్యో అసలు తెలంగాణలో లేడీస్ కి ఏదైనా ఇద్దరు ఇచ్చిందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఫ్రీ బస్ ఇచ్చి నేను పెద్ద మొగలు అదని చెప్పేసి మాట్లాడుతున్నావు.
అంతకుముందు ఆర్టీసీ బస్ ఎట్లా ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బస్సు సెంటర్ లో ఒక డివైడ్ పాయింట్ ఏర్పడ్డది. ఇది ముందు చేస్తూ ఇది ఎంత చేస్తుంది. ఈయన పెద్ద మూడు పెద్ద మాట మాట్లాడుతున్నాం. అంతకుముందు వరకు మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి సవాల్కి గడికమ్మని చెప్పండి. మరి అక్కడ సీఎం గా రాజీనామా చేసి వచ్చి మళ్ళీ పోటీ చేయమని చూపిస్తున్నారు. మేమేంటనేది ఇప్పుడు అదే కదా, ఆ సీటును ఎట్లా కాపాడుకోవాలనే ప్రయత్నం మీదనే ఇప్పుడు రాజకీయం జరుగుతుంది తప్ప అయ్యో 3 నెలలు అయింది మనం తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనే దాని మీద కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ మీద దృష్టి అంతే ఉంది. కేవలం మాటలే సభలలో అవి పెట్టడము, ఆయనకు వంద వాడే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ వల్ల మొత్తం ఇవన్నీ హెడ్లైన్లు ఇవన్నీ పొడగొట్టిన రేవంత్, మీసం తిప్పిన రేవంత్, ఆయన దేనికోసము నువ్వెందుకు సీఎం అయినావు, నీ పని ఏంటి, నువ్వేం చేయాలి, ఏం హామీలు ఇచ్చినావు, ఆ వాటర్ సంగతి చూడు, ఆ శ్రీకాంత్ సంగతి చూడు, నిరుద్యోగుల సంగతి చూడు, ఇవి కూడా నేను పేరు తెలుసుకుంటా, నేను హనుమకులు కూడా ఊరంతా తిరుగుతాయి, ఏమనుకో కుక్కలంటే పడతాయి. ఏం మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడారు మా గత ముఖ్యమంత్రి. పార్లమెంట్ చూసుకోవచ్చు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇంకా అది ఆలోచించాల్సింది ఏం చేయాలనేసి పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే చూడాలి. ఇంకా అంతకు మించి ఏం చేయగలుగుతారు? తెలంగాణ ప్రజలకి ఏ మాత్రం కొంచెం బుద్ధి తెలివి ఏ మాత్రం ఉన్నా రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పను. నిజంగా తెలంగాణ ప్రజలకి బుద్ధి జ్ఞానం ఉంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళని ఏ చెప్పుతోడు కొడతారు, ఏ రైతు బంధు అడిగితే చెప్పుతోడు కొడతాం అని చెప్పి ఎవరు తీర్మానం మళ్ళీ అయితే నిజంగా చెప్తున్నానండి. వాడు బయట దొరకడు కానీ ప్రజల దొరికితే మాత్రం మెడలు చెప్పులు వేసి బట్టలు ఇప్పి కరెంటు పైన స్తంభాన్ని కట్టి కొడతారు వాడిని. వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీ బల్మూరు పెట్టారు. ఎన్ని మాటలు మాట్లాడాడు. నన్ను కంపెనీకే తెలిసిండు. ఒకసారి ఇంజనీరింగ్ చూస్తాయన్నది. అప్పుడు ఇది నేను నిజం అనుకున్నా. నన్ను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేసిండు. రాత్రి అక్కడ జరిగిన సినిమాల స్టోరీ చెప్పినట్టు ఇప్పుడు ఎమ్మెల్సీ సంపాదించుకొని పోయి బయటపడుతుంది. నిరుద్యోగం రోడ్డు మీద నిలబెడుతుంది. బల్మూరు పెట్టాడు. అవునవును. సో అవన్నీ ఇప్పుడు గుర్తుకునే వాళ్ళకంతా కూడా గతంలో చేసినవన్నీ ఇప్పటికి కూడా ఇబ్బంది. అరే తెలంగాణ కూడా అయ్యా నువ్వు ఇంటర్వ్యూ నువ్వు మళ్ళా కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది, తెలంగాణ ప్రజలు ఏమైపోతున్నారు, మీకు 10 మంది మీకు ఏమంటారు సబ్స్క్రైబర్లు చాలా మంది ఉంటారు. నిజం చెప్పురా నాయన, తెలంగాణ నాగం చేయకండి. మొత్తం ఇంకా పోతుంది, 20 ఏళ్ళు ఇంకా పోతుంది. మళ్ళీ ఆ వాణి దగ్గర కలిగే తీసుకుని నిలబడాల్సిన పని వస్తుంది. సిగ్గు జనం లేకుండా 3 నెలలు ఏం పరిస్థితి అండి ఇది. ఆ 10 ఏళ్ల నుంచి ఇంతవరకు కాంగ్రెస్ తో వచ్చినట్టు పోతుండే. ఇప్పటికీ ఏమైతుంది నాకు భయం అవుతుంది. రేపన్నాడు ఇంకా రేపటిలో ఇంకా ఎండలు మాండిపోతే ఇంకా పిల్లలు ఉంటారు. ఏంటి పరిస్థితి, ఎండకు ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏమైనా తెలియదు. భయం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు 3 నెలల రేవంత్ పాలనపై మీ అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. 3 నెలల వాళ్ళు చెప్తున్నారు కదా కాలర్స్, అంటే అందుకని ప్రజల నుంచి ఆ రియాక్షన్ తీసుకోవాలని మీకు ఇది పెట్టాను. సో ఏం చెప్తారు అసలు ప్రజలు? నిజంగానే ఆనందంగా ఉంటే మంచిదే, బట్ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. హలో, పర్లేదు, రికార్డెడ్ అంటే ఏం కాదు. హలో, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాట్లాడండి. చెప్పండి. అర్థం కావట్లేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. చాలా బ్రేక్ అవుతుందండి వాయిస్. ఇంకో కాల్ తీసుకోండి. హలో, రఘువీర్, చాలా ఫాస్ట్ గా చెప్పాలి రఘువీర్. 3 months లో 30 years వెనక పోయిందా? ఎందుకు అట్లా అనిపించింది? 30 years ఎట్లా వెనక పోయింది 3 నెలల్లోనే?
కంపెనీ లేవు, కరెంట్ లేదు, వాటర్ ప్రతి దాంట్లో ప్రాబ్లం ఉంది. ఉమ్, ఇంకా పిఎంకి ఇంగ్లీష్ రాదని దూరంగా నేర్చుకుంటున్నాడులే, ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకుంటున్నాడు. ఇంకా రాబోయే పార్లమెంట్ లో ఎక్కువ ప్లేసెస్ లో బీజేపీ వచ్చేటట్టుంది అక్క. ఉమ్, అది కూడా ప్రమాదకరమే కదా, వాళ్ళొక టైపు వీళ్ళొక టైపు కదా. ఉమ్, సరే ఓవరాల్గా అంటే 3 నెలల పాలనలో మీకు ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సీఎం అక్క. వేస్ట్ సీఎమ్మా? చాలా రోజుల నుండి అడుగుతున్నా అక్క, ఇంకా రావట్లేదు. ఏంటిది అది? మీ నెంబరు నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు పర్సనల్గా ఇస్తే నేను ఆ పర్సనల్గా నేను ఏం మాట్లాడలేను. సో అందుకనే నేను కాల్స్ ద్వారానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మాకుండే బిజీ మాకుంటుంది కదా. మళ్ళీ మీరు ఫోన్ చేసి నేను ఎత్తకుండా మీరే మళ్ళీ తర్వాత మీరు ఫీల్ అయ్యి దీనికి ఎందుకనేసి ఇది ఒక ఫ్లాట్ పెట్టాము. అది విషయం ఏదైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే ఇట్లే మీరు దీనికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి ఏదైనా వీడియోలు పెట్టాలన్నా కూడా పెట్టచ్చు తమ్ముడు. తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నావు, ఓకే చెప్తాముడు చెప్పు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అని అంటున్నావా? సరే కానీ ఈ మూడు నెలల సీఎం పాలన విషయంలో ఏం చెప్తావు తమ్ముడు? ఏం లేదా? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు తమ్ముడు, నిజంగా చెప్పు. మీ ఇంటి చుట్టుపక్కలు కానీ మీ ఊర్లో కావచ్చు, పక్క ఊర్లో ఏమనుకుంటున్నారు ఈ 3 నెలల నుంచి చెప్పు? అవును, అందుకే చెప్పాడు కదా, అక్కడి నుంచి పుట్టొచ్చిన బిడ్డ రైతు బిడ్డ చెప్తున్నాడు కదా. నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన బిడ్డ, మీ కష్ట సుఖాలు తెలుసుకునే బిడ్డ. వద్దు, ఆయన బూతులు తిట్టుండని మనం ఎందుకు? ఆయనకు సంస్కారం లేదని మనం కూడా సంస్కారహీనులు అవ్వద్దు కదా. సరే, అట్లా మాట్లాడొద్దులే, మనము గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మనిషికి ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి సీటుకి మనం గౌరవం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి సీటుకి మనం గౌరవం, అందులో ఎవరు కూర్చోబెట్టినా మనం గౌరవం. వ్యక్తి కాదు గొప్ప, సీటు గొప్పది. చెప్పు. వినిపిస్తుంది, చెప్పు. అర్థమవుతుంది మీ బాధ, ఆవేదన అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు కాల్ చేసి మీ యొక్క ఆవేదనని, ఆవేశాన్ని, బాధని అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి చెప్పండి. చెత్తగా ఉందా?
అనిపిస్తుంది, చాలా బాగుంది కదా, 4 గ్యారంటీ స్కీములు ఇచ్చినామని చెప్తున్నారు. ప్రజలందరినీ కూడా స్వేచ్ఛగా విహరించే విధంగా బానిస సంఖ్యలు తెంచి మేము అందరినీ కూడా స్వేచ్ఛ జీవులు చేశామని చెప్తున్నారు కదా. చెప్తున్నాను మేడం, ఓకే అలా స్కీమ్లు అన్ని పెట్టినాము, మంచి మంచి స్కీమ్లు పెట్టినాము అని అంటారు కదా మేడం. ఉమ్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ లో ఉమ్, మేము ఎవరైతే మేము స్కీమ్లు ఇచ్చినాం కదా, ఉమ్. అవి నచ్చిన వాళ్ళు అందరూ మాకు ఓటేయండి, అందిన వాళ్ళందరూ మాకు ఓటేయండి అని అడిగామంట. వేరేదేమద్దు ఇక అందిన వాళ్ళు ఓటేయండి. ఎవరికైతే మా స్కీములు ఇచ్చినామో ఆ ఎవరైతే మా స్కీములు తీసుకుంటారో ఉమ్, వాళ్ళు మాత్రమే మాకు ఓటేయండి, స్కీములు అందరి వాళ్ళు మాకు ఓటేయద్దు అని చెప్పాను. ఇంట్లో ఒక్కరికి వచ్చినా దారి అన్నాను మేడం. ఉమ్. ఇంట్లో కుటుంబంలో ఒక్కరికి వచ్చినా సరే మీ కుటుంబం మాత్రం మాకు అందరూ ఓటేయండి అడగమనండి. ఎందుకు కొత్త పెరిగిన పెన్షన్లు ఇస్తలేరా? రైతు బీమా అదే రైతు రుణమాఫీ కాలేదా? 2 లక్షలు మీకు రైతు భరోసా రాలేదా? లేకపోతే కౌలు రైతులకు రాలేదా? రైతు కూలీలకు రాలేదా? లేకపోతే తులం బంగారం రాలేదా? టోటల్ జీరో మేడం. ఉమ్. ఏంటి? రేషన్ కి వీళ్ళు ఒక స్కీమ్ ఇప్పుడు మొన్న సిలిండర్ పెట్టారు, ఉమ్, పెట్టేసి ఒకళ్ళని తీస్తే తీరు ఫోటో దిగిరి అయిపోయింది. మీట్ పెట్టేసి ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఉమ్, ఒక ఊర్లో ఒక 500 ఇండ్లు 1000 ఇండ్లు ఉంటాయి. ఉమ్. అంతమంది ఇండ్లలో ఎంతమందికి వచ్చింది? అందరికి వస్తున్నాయంట కదా. ఏడొస్తుంది మేడం. కరెంట్ బిల్లు ఇప్పుడు కూడా 200 యూనిట్ పక్కకు పెడితే ఉమ్, 130, 180 రూపాయలు. ఇలాంటి వచ్చినప్పుడు కూడా అలాంటిది ఏమి స్కీమ్ లేదు. ఉమ్. వాళ్ళు ఏంటంటే చెప్పుకోవడము, మీటింగ్లలో చెప్పుకోవడము, యూట్యూబ్లలో చెప్పుకోవడం తప్ప ఉమ్, ఏం లేదు. అన్నిట్లలో ఫెయిల్. ఉమ్. ఒక్క దాంట్లో కూడా సక్సెస్ లేదు. అంటే మరి అయినా కూడా చాలా మంది అంతా బాగున్నారు, తెలంగాణ వ్యాప్తంగా మాకు 14 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మేడం, గవర్నమెంట్ అలా చేతిలో ఉంది. ఉమ్, ఇప్పుడు ఊళ్ళలో కూడా కానీ ఎక్కడ కానీ ఏమైందంటే బెదిరిస్తారు. ఉమ్, ఉమ్, మాకు ఖచ్చితంగా ఓటు వేయాలి ఉమ్, అని చెప్పి బెదిరించి, ఊళ్ళలో అయితే ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారు కదా మేడం, ఉమ్, వాళ్ళని కూడా బెదిరిస్తారు. మీరు కనుక మాకు ఓటు వేయాలి, వేయకపోతే కనుక ఎంపీ ఎలక్షన్ అయినప్పుడు మీ మీద కేసు మొదలవుతాయి. ఆ భయానికి గెలిస్తే నాకు తెలిసి ఒక 5 సీట్లు 6 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఉమ్. భయం ఇది మల్కాజ్గిరి ఉన్నది, భయపెట్టే అవసరం ఏమున్నది? అంటే వాళ్ళు అక్కడి నుంచి ఆయన ఇప్పుడు ఇంతకు అది సిట్టింగ్ సీట్ కదా వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ కాబట్టి ఆ సిట్టింగ్ సీట్ ని ఎట్లయినా గెలుచుకోవాలనేసి. మేడం ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, అతని కొడుకుకి ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అది సీటు. ఉమ్, ఎందుకంటే అక్కడ ఇస్తే మళ్ళీ ఎట్లా బీఆర్ఎస్ గెలుస్తుంది. సిట్టింగ్ సీట్ మళ్ళీ ఇంతకుముందు అయితే మన రేవంత్ రెడ్డి ఉన్నారు కదా ఎంపీ, ఉమ్, అది పోతున్న భయానికి బెదిరించేసి అడ్డంకు తొలగించుకోవాలని చూస్తున్నారు. ఇది ఒకటి మల్కాజ్గిరే కాదు మేడం, ఉన్న ఎంపీ సీట్లలో ఎక్కడైనా కానీ ఉమ్, ఇవాళ మనకు పోటీ ఎక్కువ ఉన్నది అన్నది వాళ్ళ మీద దాడి జరుగుతుంది. పోటీ మనకు నిలబడద్దు అని చెప్పేసి అని అంటారు. అదేలే. అదొకటి మేడం. ఇంకొకటి, ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక ఏం జరుగుతుందంటే ఉమ్, కేసీఆర్ సార్ గారు డౌట్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తి కూడా అలా కోపంతో మాట్లాడుతున్నారు. మా గవర్నమెంట్ కూల్చేస్తారు, మా గవర్నమెంట్ కూల్చేస్తారు అని చెప్పి. ఎందుకు అంటున్నారంటే ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీలో పోయింది. ఎందుకంటే వాళ్ళు గుల్లగొడితే కాంగ్రెస్ లో ఉంటే మా ప్రభుత్వం పడగొడతారు అంటే ముందే చెప్తున్నాడు, అంటే నేను ఎట్లాగూ పోవాల్సి వస్తుందో ఏమో అనేసి ముందే మీరు ఆయన క్లారిటీ ఇస్తున్నాను అంటారు. అయితే అదొకటి గట్టిగా ఏం చెప్తున్నానంటే, ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక అప్పటిదాకా చెప్తాడు, చెప్పేసి నలుగురు కాంగ్రెస్ ఉంటే కనుక ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిడు, అందుకే నేను మోడీ దగ్గరికి వచ్చినాను, ఇక్కడ ఉంటే మన గవర్నమెంట్ ఎవరు టచ్ చేయలేరు, రావడానికి కారణం కూడా ప్రజల మీ గురించి వచ్చిన అని చెప్తాడు. అప్పుడు చెప్పనికే ఫస్ట్ ఈయన ప్రచారం చేసుకుంటున్నారు, మీరు పడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఆలోచన ఎవరికి లేదు. ప్రజలు కూడా డిసైడ్ అయిందంటే ఖచ్చితంగా 5 సంవత్సరం మనం అనుభవించాల్సి. ప్రజలు డిసైడ్ అవుతారు, లేదంటే బీజేపీ డిసైడ్ అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి ఏం అవసరం, ఆయన 4.5 ఏళ్ళు ఉండాలనే కోరుకోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా చూడని, కష్టాలేదో సుఖాలేదో వాళ్ళు కూడా చూడని అని వదిలేసుకున్నారు కేసీఆర్ సార్. వీళ్ళేదంటే ఫస్టే భయపడి పడగొట్టేస్తారని, ఇల్లు పడగొట్టేది ఏమి ఉండదు మేడం. వాళ్ళు ఏంటంటే బీజేపీలో పోవడానికి ఒక దారి అనుకుంటారు అంతే. ముందుగానే ప్రజలకి వాళ్ళకి ఇది చేస్తున్నారు, ఏమైనా జరగచ్చు అని.
ప్రజలలో మైండ్ సెట్ ఎట్లా మారాలి, నిజంగా నీళ్ళు ఉంటే కనుక పడగొడతారన్న భయానికి అలా పోయిండు, మంచి పని చేసిండు ఇదే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ భయపడాల్సింది ఎవరంటే కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలే. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ని నమ్ముకొని ఉన్న వాళ్ళు మాత్రం భయపడాలి. కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అంటే కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కానీ ప్రజలకు మంచి అవగాహన అయితే కనపడుతుంది. అంటే మేడం ఒకటి చెప్తాం మేడం, చెప్పండి. ఊళ్ళలో మాత్రం కరెక్ట్ ఇప్పుడు పోయి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని వెళ్ళి ఇప్పుడు పోయి ఊళ్ళలో అడగమనండి. ఏ ఊళ్ళో దాడులు చేయకుండా డైరెక్ట్ పోయి అడగమనండి. ఏ మీడియా పోయి అడగమనండి. మీరు ఎవరు చేస్తారో చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రజలకు మంచి అవగాహన అయితే కనపడుతుంది. అంటే 3 నెలల పాలన మీదనే ఇంత క్లారిటీగా ఉన్నారు. ఎవరో కామెంట్ పెట్టారు మీకు ఎందుకు కాంగ్రెస్ అంటే అంత కోపం అని. ఇక్కడ కాంగ్రెస్ ఇదే అది కాదు. సో నీకు వాటర్ ట్యాంకులు తెప్పించుకొని నీళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ దగ్గరకు పోయి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఉందని చెప్పేసి మనం బిడ్డలు తీసుకొని కొడతారు. కరెక్టే. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. కామెంట్స్ పెట్టారు. నీకేం అన్యాయం చేసిండు విజయారెడ్డి? శంకర్ వైఆర్టీవీ పగబట్టి ఉన్నాయి కాంగ్రెస్ మీద అని చెప్తున్నాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి తేడా ఏంటి? కేసీఆర్ బలిసినోళ్లకు రైతు బంధించిండు, రేవంత్ రెడ్డి పేదలకు బస్ ఫ్రీ అట. హలో ఈ రికార్డులతో వచ్చిందబ్బా సావు. హలో చెప్పండి. ఇంతకుముందే ఫోన్ చేసిన మల్లికట్టేది. చెప్పండి. అయితే నేను అనేది ఏంటంటే వై డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెట్టారు కదండి ఒకటి. రెండోది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు ఒక మేనిఫెస్టోలో పెట్టారు, దాంట్లో వాళ్ళ అధికారంలోకి రావడానికి ఒక 6 గ్యారంటీ స్కీమ్ చేపట్టారు. అలాగే ఏం పెట్టారు, 30 లక్షల నిరుద్యోగులకు ఒక దారి చూపిస్తామని చెప్పారు. సో మనం ఉన్న దాని మీదనే మాట్లాడతాం కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే కదా. ఇప్పుడు గ్యాస్ బండలు మిడిల్ క్లాస్ వాళ్ళకే, కరెంటు మిడిల్ క్లాస్ వాళ్ళకే, బస్సు మిడిల్ క్లాస్ వాళ్ళకే, మహిళలకు ఇచ్చే 2500 మిడిల్ క్లాస్ వాళ్ళకే. ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదా? ఇప్పుడు గ్యాస్ తీసుకోవాలంటే నాకు పింక్ కార్డు ఉంది, వైట్ కార్డు లేదు. రేషన్ కార్డు వైటే ఉండాలి. మరి పింక్ ఉన్నది, ఏం చేయాలి? ఏం చేయాలంటే మరి అట్లా పెట్టిరు ఏం చేస్తాం? నాకు తెలిసి పింక్ ఇప్పుడు చాలా ఏంటి కదా పింక్ కార్డులు తీసేసి ఇప్పుడు ఓన్లీ వైట్ కార్డ్సే కదా. ఇప్పటిదాకా 20 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక 18 ఇయర్స్ నేను కార్డు అసలు యూజ్ చేయలేదు. ఇప్పుడు చేయండి మరి. వైట్ రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తారట. ప్రజాపాలన దరఖాస్తులో పెట్టారు కదండి. ఒక వైట్ రేషన్ చెప్పేదేనండి, ఒక వైట్ రేషన్ కార్డు తీసుకుంటే, వైట్ రేషన్ కార్డు ఉంటే మీకు ఇన్ని స్కీమ్స్ వస్తాయి. ఒక ఫ్రీ బస్ తప్పితే రిమైనింగ్ అన్ని వైట్ రేషన్ కార్డుకి పెట్టి ఉన్నాయి. సరే, ఇప్పుడు నాకు మా మిస్సెస్ కలిపి 34,000 శాలరీ వస్తుంది, ఇద్దరికి కలిపి. ఇంకేంది మరి మీకు రేషన్ కార్డు ఎందుకు? వైట్ రేషన్ కార్డు మరి అదే మరి అంటే అందులో నుంచి ఇప్పుడు రెంట్ పోను, కరెంట్ బిల్ పోను, అన్ని పోతే మిగిలినది ఏంటి? అదే కదండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మీ ఇద్దరు కలిసి 34,000 జీతం అంటున్నారు. మీ కరెంట్ ఎంత కాలుతుంది నెలకి? మహా అయితే ఒక 100 యూనిట్లో, ఒక 150 యూనిట్లో కరెంటు. 140 to 160 మినిమం. మరి అది ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు కార్డు లేదు కదా, వైట్ కార్డు. మరి కార్డు అదే చెప్తున్నా, కార్డు అప్లై చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఈసే వాళ్ళు పోతే వాళ్ళు కార్డ్స్ ఇస్తలేరు. ఇప్పుడు అసలు సిస్టమే లేదు మా దగ్గర. ఎందుకు? వాళ్ళు చెప్పారు కదా వైట్ రేషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రండి. మీరు మరి అడగండి, వీడియో చూపియండి. వైట్ రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు, మీరెందుకు ఇట్లా చెప్తారని అడగండి. మన ప్రజాపాలన దరఖాస్తులో పెట్టుకోలేకపోయినారా? అక్కడ పోయి పెట్టుకోవాలా? వెబ్సైట్ ఉంటుంది చూడండి, ప్రజాపాలన వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. మీకు ఇన్కమ్ ఏంటి, మీరేంటి అనేసి మీరు అప్లై చేసుకుంటే మీరు అర్హులైతే మీకు వైట్ రేషన్ కార్డు వస్తుంది. కరెక్టే. మీరు ఒక్కటి మాత్రం ఫోకస్ చేయండి. చెప్పండి. మిడిల్ క్లాస్ అంటే కార్డు అన్ని వైట్ కార్డులే. వైట్ కార్డు కాకుండా వైట్ కార్డు లేకపోతే ఏమీ లేదు. ఏమి లేకపోతే మళ్ళీ మేము కట్టిన ట్యాక్సులు బీక్స్లు అన్ని పోయినాక మాకు ఇచ్చేది ఏంది? మళ్ళీ ఏమి ఇస్తున్నాడు? మళ్ళీ ఏముండదు, మన ట్యాక్స్ల మీదనే వాళ్ళు నడుపుతుంటారు కదా. దీనికంటే ఇది ఒక పద్మవ్యూహం లాంటి సబ్జెక్ట్ అన్నట్టు. కార్డు లేకపోతే దీనికి సొల్యూషన్ లేదు. సో కార్డు అయితే మీరు అప్లై చేసుకోండి, దాని తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇప్పుడు వైట్ రేషన్ కార్డుకి అన్ని ముడిపెట్టినప్పుడు వైట్ రేషన్ కార్డు లేనప్పుడు ఏం మాట్లాడతాము? వైట్ రేషన్ కార్డు తోటే ఇందిరమ్మిన్లు, వైట్ రేషన్ కార్డు తోటే మీకు గ్యాస్, వైట్ రేషన్ కార్డు తోటే మహిళల ఏది మహాలక్ష్మి పథకం, ఇన్ని ఉన్నాయి కదా. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఏంది మేడం ఊరికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు బాగా. మీకు నచ్చలేదు? అయ్యో నేనేమనలేదండి, ఉరిమురి మంగళం మీద పడ్డట్టు. నేనేం చెప్పినా ప్రజలు ఇచ్చిన mandate కదా మేడం. కాదు, నేనేం చెప్పాను కాదండి, నేను అందుకే ఏం పెట్టలేదు. 3 నెలల రేవంత్ పాలన ప్రజల రియాక్షన్, అందుకే మీకే అవకాశం ఇచ్చిన. మేడం 6 నెలలు టైం ఇవ్వండి కొంచెం. ఆహా, నేను 3 నెలలు 6 నెలలు మీరు టైం ఇవ్వండి మేడం. సరే 6 నెలలు, రేపు 6 నెలలు చేస్తాను. 6 నెలలు టైం ఇవ్వండి. ప్రభుత్వం ఇప్పుడే కదా మొత్తం కొంచెం పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ కూడా పబ్లిక్ అడగని దాన్ని కూడా మీరు కూడా కావాలని అడుగుతున్నట్టు ఉన్నది. పబ్లిక్ అడగని దాన్ని నేను అడుగుతున్నానా? టైం ఇవ్వండి మేడం, కొంచెం 6 months టైం ఇవ్వండి అడుగుతున్నాం మిమ్మల్ని. కానీ అట్లా కాదు కదా. కాదు, నేను ఒకటి చెప్తానంటారా? నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళే కదా ఆ రోజు ఎవరు, నేను మిగతా మంత్రుల గురించి మాట్లాడతలేదు. డిసెంబర్ 9వ తేదీన అని 3 సార్లు చెప్తున్నా. వాళ్ళు 30 సార్లు చెప్పారు ఏమేమి ఇస్తామన్నారు. మీరే చెప్పు. డిసెంబర్ 9న కాదొకటి యాదికి చేస్తున్నాం, అది కూడా యాదికి చేయొద్దంటే ఎట్లా చెప్పు? డిసెంబర్ 9న చెప్పింది అడుగుతున్నాం, నేను అడగలే. డిసెంబర్ కాదు ఫ్రీ బస్సే లేట్గా ఇవ్వచ్చు కదా. మరి డిసెంబర్ 9న రైతు భరోసాను ఇవ్వచ్చు కదా. డిసెంబర్ 9న చెప్పిన రుణమాఫీ చేయొచ్చు కదా. ఇవి లేట్గా చేయొచ్చు కదా, చెప్పినవే చేయొచ్చు కదా. చేస్తారు మేడం. 6 months టైం ఇవ్వండి. 6 months టైం. ఖజానా లేదు కదా, ఖజానా అంతా అయిపోయింది కదా. ఖజానా లేదన్న విషయం ముందు తెలియదా? అంటే ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ ఖజానా తెలియదు అంటే రాజీనామా చేసుకోమంటారా? నేను అట్లా చెప్తాను. మరి ఖజానా అంటే అన్ని తెలుసుకొనే. ఇప్పుడు మన బడ్జెట్ ఏ పార్టీ అయినా సరే, అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, మన బడ్జెట్ మన ఖర్చులు మనం అవి చూసుకొని ప్రజలకు హామీలు ఇవ్వాలి. అది బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెసా ఇంకెవరైనా సరే. ఏదో మనం కొండకి ఎంటకేసినాము, వస్తే కొండ వస్తాయి, లేకపోతే అంటే ఎంటక పోద్దంటే కాదు కదా. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఒకటి నా క్లారిటీ ఉందండి. కాదు మీకన్నా లేదని కానీ నాకు అధికారంలో లేదు. అధికారంలో ఉన్న పార్టీకి బాజా బదింతలు కొడతారు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కొడితే ఏమొస్తుందండి? సరే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు కదా కంపల్సరీ ప్రజలు ఏం మాట్లాడతారో గదే మాట్లాడతాము. ప్రజలు టైం ఏమంటే బరాబర్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ఇప్పుడు ఇతడు ఇంతకుముందు మాట్లాడిన కాలర్ ఏమంటున్నాడు, టైం ఇవ్వాలంటాడు. ఏం టైం ఇస్తారు మేడం? ఇంకొక చెప్పిండు కదా 6 నెలలు టైం ఏమంటున్నారు. 6 నెలలు ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది మేడం. ఆయన చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి మీరు రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను రైతు బంధు ఇస్తా, రైతు బీమా ఇస్తా, రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది అతడే కదా. మరి తెలియదు కూడా ఎందుకు చెప్తాను అంటాడు మేడం? అంటే పైసలు ఉన్నది. ఇప్పుడు ప్రజలకు అవసరం ఉండి ప్రజలకు కావాలనేనా మీ మధ్యవర్తిగా ప్రజల కోసం మీరు ఆ విషయాన్ని బయట పెడుతున్నారు అంతే తప్పించి కావాలని మధ్యన మాట్లాడి వీళ్ళు 6 నెలలు ఇవ్వంటే 6 నెలలు ఎందుకు ఇస్తారు మేడం? 10 రోజులనే ఇస్తా అని అన్నాడు కదా. 10 రోజులు పోయి ఇప్పటికీ 90 రోజులు అవుతుంది. ఇంకా 10 రోజులు అయితే కథమే కాదు మేడం ఆయన ఇచ్చిన వాయిదా. రైతులకు రైతు బంధు లేదు. రైతులు ఇప్పుడు ఆగమవుతారు. ఇప్పుడు 3 ఎకరాల వరకే వచ్చింది, ఒక్కొక్కరు ఆగమైన పరిస్థితి ఉన్నది. ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఏం కథ, అసలు దీని పరిస్థితి ఏంటి అనేది రైతులు నానా ఇబ్బందులు పడతారు. చక్కగా కరెంట్ ఉండడం లేదు. ఆ బోర్వెల్స్ కూడా ఆ నీళ్లు రావడం లేదు. బోర్వెల్స్ల నుండి రైతులు పంటలు ఎండిపోతాయి. రేవంత్ రెడ్డికి పల్లెటూరుకు వచ్చి చూస్తే తెలుస్తుంది, అర్థమవుతుంది మేడం. భూపాలపల్లి జిల్లాలో మొత్తం దాదాపుగా సగం పంటలు ఎండడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఎవరో మాట్లాడి ఇంకో 6 నెలలు ఇంకో ఏడాది ఏమైనా ప్రజలు ఇవ్వన్నారా? ప్రజలకి ఇట్లా ఏమన్నా ఇవన్నీ ఇవని చెప్పిరా? ఇంకా 6 నెలలు ఇవ్వని అధికారం వీళ్ళకి ఎక్కడ మేడం? నాకు అర్థమవుతలేదు. రైతాంగం వారి కోసం పడుతుంది. ఇప్పుడు రైతాంగం ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి స్టార్ట్ అయింది మేడం. రైతాంగం వస్తారు, ఈ రేవంత్ రెడ్డి చరిత్ర ఏదో తెలుస్తుంది. ఈ ఒక 10 రోజులు అయితే కథమే. 10 రోజులలో రైతాంగాన్ని 75%
పంట మొత్తమే కథమైపోతుంది. కానీ వాళ్ళకు చాలా నమ్మకం ఉంది, తెలంగాణ ప్రజల్లో మేము చాలా సంతోషంగా ఉంచినాము, మాకు మస్తు సీట్లు వస్తాయి, పార్లమెంటు 14 సీట్లు వస్తాయని చెప్తున్నారు. 14 కాదు, 2 సీట్లు రావు వాళ్ళకు. రైతాంగం చాలా బాధపడుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం కరెక్టే, అందుకోసమే 3 నెలల పాలనలో బాగుందా లేదా కనుక్కోవాలని తప్ప అంతకు మించి మాకేదో చెప్పాలో ఇంకేదో కాదు. వాస్తవానికి ప్రజలేమనుకుంటున్నారని తెలుసుకోవాలని అంతే. 6 నెలల టైం, 3 నెలల టైం ఏనిక మేమెవరమో, అసలు 3 నెలలు అయింది. ఒక పరిపాలనకు ఒక 3 నెలలు వాళ్ళే చెప్పారు, మాకు 100 రోజులు అనేవారు, ఈ రోజుకి కరెక్ట్ 3 నెలలు అయింది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీదనే పెట్టే ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. 6 నెలలు టైం అంట, ప్రజలు ఏమంటే 6 నెలలు కాకపోతే సంవత్సరాలు తీసుకోరు, నష్టం ఏం లేదు కదా. మిర్రర్ టీవీ దయ్యం లెక్క వెంట పడుతుందంట, వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు చూడు, మిర్రర్ టీవీ దయ్యం లెక్క వెంట పడుతుంది, కాంగ్రెస్ మీద పగబట్టిందంట. హలో నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మహబాద్ వనపర్తి, చెప్పండి. మేఘారెడ్డి కాన్స్టిట్యున్సీ. ఇంతకుముందు నిరంజన్ రెడ్డి, ఇప్పుడు మేఘారెడ్డి. ఏమో మరి వాళ్ళకంటే 6 నెలలు టైం ఇస్తే నే అంటున్నారు, మరి ఇస్తారా 6 నెలలు అంట? అంటే తెలంగాణ ప్రజలు ఎవరు అడుగుతలేరు, మీకెందుకు అంత తొందర, ఇంకొక 6 నెలలు టైం ఇస్తే ఏమైతుంది అంటున్నారు. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏం సమస్యలు లేవు, రైతులకి మాట ఇచ్చి తప్పితే ఏమైతుంది, వీళ్ళకెంత ఎందుకంతా మీరు ఎందుకు అడుగుతున్నారు అనేది వాళ్ళ బాధ, అంతకుమించి ఏం లేదు వాళ్ళ బాధ. నేను అక్కడ పోయి గ్యాస్ ఫ్రీ వస్తుంది అందరికి, ప్లస్ కరెంట్ ఫ్రీ వస్తుంది, ఫ్రీ బస్ ఇచ్చినాము, ఆరోగ్యశ్రీ పెంచినాము. ఆల్రెడీ మేము ఈ 3 నెలల లోపలనే 4 గ్యారంటీ స్కీమ్లను ఇచ్చినాం కదా, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? మాకు మోటార్ అర్థమైందండి మీ ఆవేదన, అర్థమైంది మీ బాధ, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూసుకోండి. నాకు కూడా అంటే నాకు అర్థమైంది మీ ఆవేదన, కానీ కొంచెం పబ్లిక్ వాయిస్ బ్రేక్ అవడం వల్ల మేబీ కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. సో అందులో మనకు వచ్చిన కాల్స్లో చూస్తే ఒక్కరు మాత్రము 6 నెలల సమయం ఇవ్వమని అడుగుతున్నారు. నేను ఈరోజు చాలా కూల్గా పెట్టిన, అందుకే అంటే జనాలకు ఈరోజు అందుకే మామూలుగా అయితే మన 1000 నుంచి 2000 పైగా వాచ్ టైం చూస్తుంటారు, బట్ ఈరోజు కొంచెం ప్రజలకు కూడా రుచించలే ఏంది తను ఇంత సాఫ్ట్గా
ఇంత సాఫ్ట్గా పెట్టారేంటి తమ్మ అనేది. అంటే ఎందుకంటే చూద్దాం ఎట్లుంటుందో, ఏం మాట్లాడతారో అసలు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, అసలు మాట్లాడడానికే ఇష్టపడలేదు జనము. రేవంత్ 3 నెలల పాలన అంటే అంత అసహ్యంగా చూస్తున్నారా అనిపిస్తుంది ఈరోజు మాకు లైవ్లో. హలో 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 చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. భరత్ చెప్పండి. భరత్ ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఏం చెప్పాలి? ఏంటండి? 3 నెలలు. అవునవును. అంటే ఇక పోనీలో ఇంకో 10 రోజుల సమయం ఉంది కదా, 10 రోజులలోనే 13 అంశాలకు సంబంధించి 420 అంశాలు పక్కన పెట్టినా కూడా 13 అంశాలని ఈ 10 రోజుల్లోనే చేస్తారేమోనండి. అయితే ఎట్లా ఉందండి? మీకు నల్గొండ నుంచి పోటీ చేస్తారు కదా, ఎట్లా ఉంది అసలు నల్గొండ జిల్లా? అంటే అంటే మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్కి అది ఒక కంచుకోటగా అంటుంటారు కదా. ఇప్పుడు అసలు అంటే రానున్నది మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే పాపం ఇంకా మా వైపే ఉన్నారు ప్రజలు, మేము చాలా ఆనందంగా ఉంచుతున్నాం, వాళ్ళకు 4 స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాము, బాగా ఆనందంగా ఉన్నారు అంటున్నారు కదా. ఎట్లా ఉండబోతుంది నల్గొండలో? అలాంటి ప్రజలు అలాంటి అభిప్రాయాలు ఏం లేవు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలల్లోనే ప్రజలందరికీ ఒక అవగాహన ఇచ్చింది. అనవసరంగా సురక్షంగా పరిపాలించిన కేసీఆర్ ని అనవసరంగా కోరుకున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇది వినిపిస్తుంది మేడం. ఇప్పుడు నల్గొండ జిల్లా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు మనం వింటున్నాం కదా మేడం, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కదా. ఖచ్చితంగా రానున్న ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లు గెలుస్తుందని ఆశాభావం అయితే మాకు ఉన్నాయి మేడం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా అదే కోరుకుంటున్నాం. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తారనే నమ్మకం మాకు ఉన్నది. చూద్దాం, ఇంకెందుకంటే వెరీ సూన్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకు చూస్తుంటే ఏందనంటే అంటే మనకు వస్తున్న కాల్స్ అందరూ మనము చాలామంది అనుకోవచ్చు మీకు ఎవరు ఫోన్ చేస్తారు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఫోన్ చేస్తారని మీరు అనుకోవచ్చు. సో ఈ రోజుకు కాల్స్ ఇవే తీసుకుంటామంటే చాలా, ఎందుకంటే రేపు మళ్ళీ తీసుకుందాము. సో అసలు ఎట్లా ఉంది జనరల్గా అంటే ఈ సబ్జెక్టు చాలామందికి రుచించకపోయినప్పటికీ కూడా అంటే రోజు సమస్యల మీద గట్టిగా మేము ఏకి పారేస్తుంటే ప్రజలకు నచ్చుతుంది. చాలా అంటే సున్నితంగా మాట్లాడి సున్నితంగా అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కొంత ప్రజలకు చేదుగానే అనిపిస్తున్నది మా సబ్జెక్టు. బట్ అసలు ఎలా ఉంది నిజంగానే అంటే మనం ఎంతసేపు వాళ్ళు మాట్లాడుతున్న బూతులు వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ పోవడం వల్ల మనకి వాళ్ళకి తేడా కూడా ఏమీ లేదనిపిస్తుంది. సరే సబ్జెక్టు మంచిదైనప్పుడు అది నిదానంగా కూడా ప్రజలకు రీచ్ అయినా ఒకటే. బట్ 3 నెలల్లో అంటే ఇందాక ఒక చెప్తున్నారు కాలర్స్, ఇంకా రోడ్లపైకి రైతాంగం అంతా కూడా నష్టపోతుంది, రైతాంగం అంతా కూడా గోసపడుతుంది, త్వరలోనే రోడ్లపైకి వచ్చే అవకాశం కనపడుతుంది. రైతులను మాత్రం ఆదుకోవట్లేదు. ఇలా నీళ్లకు గోసపడుతున్నాము, కరెంటుకు గోసపడుతున్నాము అని చెప్తున్నారు. రెండోది ఎవరికి కావాలి ఆ స్కీమ్స్ అని కూడా మాట్లాడుతున్నారు. ఏది ఇప్పుడు ఇచ్చే కరెంటు కావచ్చు, లేదనంటే గ్యాస్ బండ్లకు సంబంధించి ఆల్రెడీ కేంద్రం నుంచి కూడా 100 రూపాయల సబ్సిడీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది సంవత్సరానికి 3 సిలిండర్ల విషయంలో ఒక సిలిండర్ వచ్చేసి 400 రూపాయలు కదా ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదని మాట్లాడుతున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పూర్తిగా మనకు రాజకీయమే కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ వేదికగానే నడుస్తుంది రాజకీయం అంతా కూడా. అసలు ఎందుకు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అసలు రైతులను ఎందుకు విస్మరిస్తుంది? అంటే కాంగ్రెస్ అంటే వీళ్ళు చెప్పుకోవడం కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే నీళ్లు అంటే ఉంటాయనుకోవాలో లేవనుకోవాలన్నా మరి. అంటే ఫ్రీ అంటేనే మేము, ఉచితం అంటేనే మేమని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ ఎందుకు మరి వాళ్ళని పట్టించుకోవటం లేదు? ఇవాళ మేము గోసపడుతున్నాము, మాకు ఒక 600 రూపాయలు ఎక్స్ట్రా మరి బోనస్ అన్నారు, అది మాట్లాడతలేరు. అలాగే రైతు భరోసా అన్నారు, అది మాట్లాడతలేరు. రుణమాఫీ అన్నారు, అది మాట్లాడతలేరు. కౌలు రైతులు వాళ్ళు ఇయ్యలేదు, మేము ఇస్తామని మాట్లాడినారు, అది దిక్కులేదు.
సో రైతు కూలీల గురించి ఆల్రెడీ ఉపాధి హామీ కార్డులు ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తామన్నారు, మరి అది దిక్కు లేదు. ఈ 3 నెలల పాలనలో ఏంటిది ప్రజలకు చేర్చింది, ప్రజలకు ఇచ్చింది ఏందనేది ప్రజలు మాట్లాడుతున్నారు. అందుకనే మేము అంటే మా సొంత అభిప్రాయాలు లేదంటే మా సొంత ఇమాజినేషన్ కాకుండా అసలు అందుకనే మేము ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కూడా కాల్స్ నుంచి పెట్టాము. ఒకవేళ కాల్స్ అందరూ కూడా రిసీవ్ చేసుకోలేకపోయిన పక్షంలో మీ ఏరియాలో ఏం సమస్య ఉన్నా మీకైతే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. అంటే ఎక్కడ పంటలు ఎండిపోతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, అసలు నిజంగా స్కీమ్స్ అన్నీ కూడా వచ్చినాయా లేదా. సో మాకు మీరు ఖచ్చితంగా మెదక్ టీవీకి ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ నుంచి మీరు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయం తెలియజేయచ్చు. మీ దగ్గర విపరీతమైన సమస్య ఉంటే మీరు వచ్చి చెప్పుకోలేని పక్షంలో మీకు మేము అండగా ఉంటాం, మేము వస్తాము. మీ సమస్య ఏంటనేది, సమస్య మీది పరిష్కారం మాదిలాగానే మేము మా వంతు మేము అండగా ఉంటాము. సో మీరు అడగవచ్చు, చాలా మంది అడుగుతున్నారు నెంబర్ ఇవ్వండి అని కూడా మాది, బట్ ఇవ్వచ్చు కానీ అన్నీ కూడా సవ్యమైన కాల్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు మిర్రర్ టీవీ నెంబర్కి కాల్ చేయండి, మీ సమస్యను తెలియజేయండి. అది నీళ్ళ విషయం కావచ్చు, ఉద్యోగాల విషయం కావచ్చు, వైద్య విషయం కావచ్చు, విద్య విషయం కావచ్చు, ఏ విషయంలో మిమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరిస్తున్నా, ఇంకొక అధికారులు బెదిరిస్తున్నా, కార్యకర్తలు బెదిరిస్తున్నా, ఇందాక కాల్స్ మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఓటు వేయకపోతే, రేపు ఎలక్షన్స్లో ఓటు వేయకపోతే మీకు ఇవి పథకాలు కట్ అవుతాయని బెదిరిస్తారని మాట్లాడుతున్నారు. వాటికి వేటికి మీకు జంకాల్సిన అవసరం లేదు. మీకు నిజాయితీగా రావాల్సిన పథకాలు ఉంటే నిజాయితీగా వస్తాయి. సో ఎలాంటి భయభ్రాంతులకైతే గురి కావద్దు, ఖచ్చితంగా మీ సమస్యని మాకు తెలియజేయండి. సో అలాగే మీకు ఈ వీడియోలు చాలా మందికి షేర్ అవ్వాలి, నిజాలు తెలియాలి, అసలు ఏంటి అనే క్లారిటీలు కావాలంటే మిర్రర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది లైవ్ కాల్ కావచ్చు, లేదంటే ఫ్రెష్ వీడియో కావచ్చు, ఏదైనా ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అంటే మీరు జస్ట్ వీడియో యూట్యూబ్ ఓపెన్ చేయగానే. రెండోది, ఈ వీడియో మరింత మందికి రీచ్ కావాలి, ఈ వీడియో మరింత మంది తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. సో మేము ఇంతకుముందు ఈ విషయం అడిగే వాళ్ళం కాదు, ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే వాళ్ళకంటూ కూడా ఒక గొంతుక వినిపించాలి కాబట్టి ఆ గొంతుక మేము అవుతున్నాం మిర్రర్ టీవీ తరఫున. కాబట్టి మీ సమస్యల్ని నిరభ్యంతరంగా మాతో షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాకు కాల్స్ చేస్తే కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు అంటున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. సో తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు అండగా ఉంటారు, ఒక మోరల్ సపోర్ట్గా ఉంటారని మేము భావిస్తున్నాము. సో ఈరోజు ఈ ఒక వీడియోని చూస్తున్నందుకు అలాగే మీ అభిప్రాయాలు మాకు తెలియజేసినందుకు సో మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.